ఈరోజు నేను మామిడికాయ ఎండు మెత్తాళ్ళు ఇవి రెండు వేసి కర్రీ చేస్తున్నాను. సింపుల్గానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, రుచి మంచిగా ఉంటుంది. దీనికి ఏమేం కావాలంటే టమాటాలు, చిన్న ఆనియన్, పచ్చి మామిడికాయ, కరివేపాకు, తర్వాత వచ్చేసి ఎండు మెత్తాలు బాగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మరీ ఎక్కువైనట్టుంది. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేస్తే ముందుగానే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చిన్న ఎరగడ్డలు, ఇవి బాగా వాడిపోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆ మెత్తగా అయిపోతే బాగుంటుంది కూరలో మనకి కలుపుకోవడానికి. ఎర్రగడ్డలు వాడుకునేవి బాగా. ఇప్పుడు కొంచెం ఉప్పు, నేను కల్లుప్పే వాడతాను ఎక్కువ. తర్వాత పసుపు వేసుకోవాలి. వేగిన తర్వాత టమాటాలు, టమాటాలు కూడా బాగా మెత్తగా వండుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అవుతున్నాయి. కారం, దీనికి కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది. కొంచెం మిరపొడి, దీనికి మెయిన్ కావాల్సింది మామిడికాయ మెత్తాళ్ళు. మిగతా అన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు, మిరపొడి ఇవే. ఇంకా మనకు తనిగా ఏం అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, స్మెల్ ఏముండదు, మనం నీట్ కడిగేసుకుంటాం కాబట్టి స్మెల్ కూడా ఏమంత రాదు, అసలు రాదు. కాకపోతే కొంచెం టేస్ట్కి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఇవి రెండు వేసుకోవాలి. వేసుకొని కలిపేయాలి బాగా. ఇప్పుడే ఎంత మంచి స్మెల్ వస్తుందో, బాగుంది చూడడానికి. దాని తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు, ఇది అలాగే కొంచెం ఆ నూనెలో మగ్గాలి. మగ్గితే ఇప్పుడు అలాగే కొంచెం సేపు ఆ నూనెలో కానీ మగ్గిందంటే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది, రుచి. మగ్గిపోయింది. కొంచెం ఇప్పుడు లైట్గా కొంచెంగా నీళ్ళు పోసి కొంచెంగా నీళ్ళు పోసి ఒక లైట్గా కొంచెం ఒక తెల్లు వచ్చేదాకా ఉడకబెట్టేసి, దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు మెత్తాళ్ళు
అవి వేసేసుకోవాలి. వేసేసి మూత పెట్టేసి ఉడకనిస్తే మనకి బాగా దగ్గరకు వచ్చేదాకా బాగా ఉడకబెట్టేసామంటే మనకి టేస్టీ మామిడికాయ మెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో మంచిగా వాన పడేటప్పుడు కానీ తిన్నారంటే సూపర్ ఉంటుంది. అస్సలు డైట్ చేసేవాళ్ళు ఈ కూర తినమాకండి, ఎందుకంటే మీకు కంట్రోలే ఉండదు, అంత అన్నం తింటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మెత్తాలు బాగా చాలాసార్లు కడగాలి. నలుపంతా ఉంటుంది, ఆ నలుపంతా పోవాలి. ఇది ఇద్దరికే నేను చేసింది. ఇద్దరికి అంతే. ఇప్పుడు దీన్ని చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలపెట్టుకోండి. మంచి స్మెల్ వస్తూ ఉంది, బాగా వాసన వస్తూ ఉంది. మన ఇంట్లో మెత్తాల కూర అని చెప్పి అందరికీ తెలుసు ఎంత వాసన వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఒకసారి కొంచెం టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు కారం ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లైట్గా కొంచెం ఉప్పు, చాలా కొంచెం సరిపోతుంది. కాకపోతే అన్నంలో వేసుకున్నప్పుడు సరిపోదని కొంచెం వేసా. బాగా ఘాటుగా ఉంది కారం. మళ్ళీ మూత పెట్టేసి నూనె అంతా పైకి వచ్చేదాకా ఉడికించి ఇప్పుడు ఇంకొకసారి తీసి చూస్తున్నాము. నూనె అంతా వచ్చేస్తుంది బయట, బాగా ఉడికిపోయింది, బాగా మధురం లాగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి మామిడికాయ కూడా ఉడికింది, మామిడికాయ కూడా ఉడికిపోయింది, మెత్తాలు కూడా ఉడికిపోయినాయి. అంతే, టేస్టీ గుమ్మలాడే పచ్చి మామిడికాయ ఎండు మెత్తాల కర్రీ రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక కామెంట్ మాత్రం చేయరా ప్లీజ్. ఎవరైనా బాగుందా లేదా, నచ్చిందా లేదా, అంతే. థ్యాంక్ యూ. అంతే. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నా. అది ఇప్పుడు ఆ హైట్కి అడుగున అది మనం మట్టి కుండలో చేసాం కాబట్టి ఈ హీట్కి కూడా ఇంకా కొంచెం ఉడికిపోతుంది, బాగా గట్టిగా వచ్చేస్తుంది. అంతే, స్టవ్ ఆపేసాను. చూసారా ఇంకా కూడా ఎంత ఉడుకుతూ ఉంది. అది ఆ వేడికి మట్టి పాత్రలో ఎక్కువ వేడి ఉంటుంది, అది బాగా ఇంకా కొంచెం ఇంకొక 5 నిమిషాలు కూడా ఉడుకుతుంది. మనకి ఇంకా వద్దు అనుకుంటే కూడా తీసేసి ఇప్పుడు గిన్నెలో పెట్టేసుకుంటే కూడా మంచిదే. థ్యాంక్ యూ.